స్టాక్ మార్కెట్లో ఎంతో మంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు. కానీ 20th సెంచరీ మొత్తంలో వైకాఫ్ని అండ్ అలాగే 21st సెంచరీలో మార్క్ మినర్వినీని నెంబర్ 1 ట్రేడర్స్గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ రాసిన బుక్స్ నేను చదివిన తర్వాత డిమాండ్ అండ్ సప్లై ట్రేడింగ్ కాన్సెప్ట్స్ని, మార్క్ మినర్వినీ యొక్క వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ని అండ్ అలాగే వైకాఫ్ యొక్క కంజెషన్ ట్రేడింగ్ ప్యాటర్న్ని వీటన్నిటిని కంబైన్ చేస్తూ మనం ట్రేడింగ్ చేసే మెథడాలజీ ఏంటి అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 6000 స్టాక్స్ ఉంటే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలోకి వచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా స్టాక్ స్కానింగ్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం 2 కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఆ 2 కాన్సెప్ట్స్ కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్స్. అయితే వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మీరు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు కొంతవరకు కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఒక స్టాక్ సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు లోవర్ లెవెల్స్లో ఎక్కడైతే బయ్యర్స్ క్రియేట్ అవుతూ ఉన్నారో దాన్ని మనం డిమాండ్ జోన్ అని అనుకోవచ్చు. అలాగే హయ్యర్ లెవెల్లో ఎక్కడైతే ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ ఫేస్ చేస్తూ స్టాక్ ప్రైజెస్ పడిపోయాయో వాటిని మనం సప్లై జోన్ అని అనుకోవచ్చు. సో మన స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే ఒక స్టాక్ సప్లై జోన్ని దాటి పైకి వెళ్తుందో అలాంటప్పుడు ఆ స్టాక్ ఒక స్టేజ్ ఆఫ్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ పైకి వెళ్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఒక బై సిగ్నల్ని ఆ స్టాక్ ఇచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇలాగ మనకి డిమాండ్ అండ్ సప్లై ట్రేడింగ్ మనకు చెప్తూ ఉంటే మన నెక్స్ట్ కాన్సెప్ట్లో మార్క్ మినర్వినీ యొక్క వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ కానివ్వండి లేదా వైకాఫ్ యొక్క కంజెషన్ ట్రేడింగ్ ప్యాటర్న్ కానివ్వండి, ఈ రెండు కూడా సిమిలర్ లాజిక్తో ఉంటాయి. సో ఆ సిమిలర్ లాజిక్లో మనకి రెండు పాయింట్స్ ఉంటాయి. అందులో మన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక స్టాక్ చాలా కాలం పాటు ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్లో ఉండాలి. సో చాలా కాలం పాటు సైడ్ వైజ్ కన్సాలిడేషన్లో ఉంటే మన రూల్ నెంబర్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మన రూల్ నెంబర్ 2లో ఈ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఆ స్టాక్ యొక్క యావరేజ్ వాల్యూమ్స్ అనేది తగ్గుతూ ఉండాలి. ఎప్పుడైతే స్టాక్ యొక్క యావరేజ్ వాల్యూమ్స్ తగ్గుతున్నాయో అలాంటప్పుడు జనరల్ పబ్లిక్ ఆ స్టాక్లో ఫ్రస్ట్రేట్ అయిపోవడం వల్ల చాలా మంది ఆ స్టాక్ని ట్రేడ్ చేయడానికి ఇష్టపడరు. కానీ అలాంటప్పుడు మనం స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎంటర్ అయితే అలాంటి స్టాక్స్లో మనకి ఎలాంటి ఫేక్ సిగ్నల్స్ లేకుండా చాలా ఈజీగా పైకి పెరగగలుగుతాయి. సో అలాంటి స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం charting.comలో నేను ఒక కోడ్ని రాశాను. అయితే ఈ స్కానర్కి సంబంధించిన కోడ్ని నేను కింద కమెంట్ సెక్షన్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. దాన్ని మీరు ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్గా మనం నేర్చుకున్న 2 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, చాలా కాలం పాటు స్టాక్ అనేది సైడ్ వేస్ ట్రెండ్లో ఉండాలి. సో నేను తీసుకున్న ఎజంప్షన్ ఏంటి అంటే 2 years పాటు స్టాక్ అనేది సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది అని అంటే అలాంటప్పుడు అది నాకు లాంగ్ టైమ్ కన్సాలిడేషన్ అని అనుకుంటున్నాను. సో దానికోసం నేనేమనుకుంటున్నా అంటే స్టాక్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానికి 15% పైన కానీ లేదా 15% కింద కానీ ట్రేడ్ అవుతూ ఉంది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ కన్సాలిడేషన్ జోన్కి చాలా దగ్గరలో ఉంది, చాలా కాలం నుంచి కన్సాలిడేట్ అవుతుంది అనే ఒక ఎజంప్షన్తో ఫస్ట్ 2 lines ఆఫ్ కోడ్ రాశాను. తర్వాత వీక్లీ క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ 2 yearsలో స్టాక్ ప్రైస్ యొక్క హై ఏదైతే ఉందో ఆ హై కంటే 15% కింద అండ్ అలాగే లాస్ట్ 2 years యొక్క లో ఏదైతే ఉందో దానికంటే 15% పైన ఈ మధ్యలో ఉన్న స్టాక్స్ని మాత్రమే నేను సెలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ లైన్స్ ఆఫ్ కోడ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను యాక్చువల్గా 2 years కన్సాలిడేషన్లో ఉండాల్సిన స్టాక్స్ అని అనుకున్నాను కాబట్టి 1 సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. 2 సంవత్సరాలు అనుకున్నాను కాబట్టి 2 into 52 మొత్తం 104 weeks అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నా. ఒకవేళ మీరు 3 years కానీ 4 years కానీ 5 years కానీ యూస్ చేయాలి అని అనుకుంటే 3 years అంటే 3 into 52ని అండ్ అలాగే 4 years అంటే 4 into 52ని వాటిని యూస్ చేస్తూ ఈ 104 ఉన్న చోట మీరు నెంబర్స్ మార్చుకొని కూడా ట్రై చేయొచ్చు. లేదా 1 year కన్సాలిడేషన్ కావాలి అని అనుకుంటే 104 బదులు 52ని అండ్ అలాగే ఇక్కడ కూడా 104 బదులు 52ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం రాసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం రన్ చేసామనుకోండి అలాంటప్పుడు కింద మనకి చార్ట్స్ ఇలా ఓపెన్ అవుతాయి. అయితే వన్స్ మనకి ఇలాగా స్టాక్ స్కానింగ్ జరిగి వచ్చిన తర్వాత మనం స్టాక్ యొక్క చార్ట్స్ని కనుక ఓపెన్ చేసామనుకోండి ఇలా మనకి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 years వీక్లీ చార్ట్ చూస్తున్నాను. సో 2 years వీక్లీ చార్ట్లో నాకు ఇలాగా మూమెంట్ కనపడుతుంది. క్లియర్గా ఇక్కడ ఏమీ నాకు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ కనిపించట్లేదు కాబట్టి ఈ స్టాక్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టాక్ యొక్క చార్ట్ని ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ నేను స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ఒక కన్సాలిడేషన్ కనపడుతుంది. కానీ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయి పైకి వెళ్ళాలంటే లాస్ట్ 2 yearsలో ఫామ్ అయిన హై ఏదైతే ఉందో దాన్ని దాటి పైకి వెళ్ళాలి.
యాక్చువల్గా ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కిందకి వెళ్తుంది అని అనుకోవచ్చు, బట్ ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లాగా కనిపించట్లేదు. స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఈ హైయెస్ట్ పాయింట్ని దాటి పైకి వెళ్తేనే కనపడుతుంది. కాబట్టి ఆ స్టాక్ చార్ట్ని కూడా తీసేసి నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఇలాగే నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడైతే నాకు చాలా కాలం కన్సాలిడేషన్ కనిపించి లాస్ట్ 2 ఇయర్స్లో ఫామ్ అయిన హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయ్యే విధంగా కనిపిస్తే అలాంటప్పుడు స్టాక్ని ట్రేడ్ చేయాలి అని చెప్పి అనుకుంటాను. బట్ యాక్చువల్గా నాకు ఇలాగా కనిపించట్లేదు. కాబట్టి ప్రతి స్టాక్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేస్తాం. లాస్ట్ 2 ఇయర్స్ హై ఏదైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకుంటాం. అండ్ ఆ 2 ఇయర్స్ హై దాటే విధంగా ఉంది అని అనుకుంటే అప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటాం. చాలా సింపుల్ కాన్సెప్ట్తో మనం ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఈ చార్ట్ స్క్రీనర్ని యూజ్ చేయడం ద్వారా జరుగుతుంది. సో నేను ఇలా ఒక్కొక్క స్టాక్ ఓపెన్ చేసినప్పుడు నాకు హార్డ్విన్ అనే స్టాక్ కనిపించింది. ఈ స్టాక్ చార్ట్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే చాలా మంచి కన్సాలిడేషన్ ప్యాటర్న్ కనపడుతుంది. రేపటి రోజున ఈ కన్సాలిడేషన్ కనుక బ్రేక్ అయ్యింది అని అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద టార్గెట్ 24 నుంచి 46 రూపీస్ దాకా, అంటే మనకి 46 నుంచి దాదాపుగా 66 దాకా, అంటే 50% పెరిగే విధంగా కనబడుతుంది. కాబట్టి ఈ స్టాక్ని నేను వాచ్ లిస్ట్లో తీసుకుంటాను. ఏ రోజైతే 46 దాటి ఇది పైకి వెళ్తుందో అలాంటప్పుడు ఈ స్టాక్లో నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటాను. ఎందుకంటే క్లియర్గా 1.5 ఇయర్ పాటు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ జరిగింది. అయితే జస్ట్ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ జరిగితే మనం బై చేయకూడదు. రేపటి రోజున ఇది వెళ్ళి 46 పైన క్లోజ్ అయితేనే అలాంటప్పుడు మాత్రమే మనం బై చేయాలి. అయితే యాక్చువల్గా కేవలం ప్రైస్ మాత్రమే చూసుకుంటే ఖచ్చితంగా మనం మిస్టేక్స్ చేస్తాం. కింద వాల్యూమ్ యొక్క డిక్రీజ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. tradingview.comలో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా యావరేజ్ వాల్యూమ్ తగ్గుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎనీహౌ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి నేను వాల్యూమ్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. బట్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కనుక నేను వాల్యూమ్ యావరేజ్ని తీసుకొని ఈ స్టాక్లో యావరేజ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంటేనే నేను ట్రేడ్ చేస్తాను. నెక్స్ట్ అలాగే నేను చాలా స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఫిలాటెక్స్ కూడా నా స్టాక్ స్క్రీనర్లో వచ్చింది. రేపటి రోజున ఈ ఫిలాటెక్స్ అనేది హైస్ని బ్రేక్ అవుతూ పైకి వెళ్ళింది అని అంటే అగైన్ నేను ఒకసారి వాల్యూమ్స్ చూసుకోవాలి. ఎందుకంటే చాలా కాలం సైడ్ వైజ్ మూమెంట్లో ఉంది ఓకే, బట్ యావరేజ్ వాల్యూమ్స్ తగ్గుతుంటే అండ్ అలాగే స్టాక్ ప్రైస్ యొక్క బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మనం అదొక మంచి ట్రేడింగ్ కన్ఫర్మేషన్గా తీసుకొని అందులో ట్రేడ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను కింద కమెంట్స్లో ఇచ్చిన స్క్రీనర్ యొక్క లింక్ ఓపెన్ చేసి ఒక్కొక్క స్టాక్ ఓపెన్ చేస్తారు, దట్స్ ఫైన్. వన్స్ స్టాక్ ఓపెన్ చేసిన తర్వాత 2 ఇయర్స్ వీక్లీ చార్ట్ పెట్టుకుంటారు. సో 2 ఇయర్స్ వీక్లీ చార్ట్ పెట్టుకున్న తర్వాత యాజ్ ఆఫ్ నౌ ఈ మైదన్ అల్లాయ్స్ అనే స్టాక్ని మీరు ఒకవేళ బై చేయాలి అని అనుకుంటే ఎక్కడ బై చేస్తారు? హోప్ఫుల్లీ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక హైయెస్ట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఆ హైయెస్ట్ పాయింట్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి స్టాక్ ప్రైజెస్ అనేవి పడిపోతూ ఇలా ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్లో ఉంది. కాబట్టి ఇందులో ఒక మంచి ట్రేడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అని అంటే ఈ 1350 పైన కనుక వెళ్ళి క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్లో మనకు ఒక మంచి ట్రేడింగ్ సిగ్నల్ వస్తుంది. అయితే ఈ సిగ్నల్ రావడానికి మనకు ఒక 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు. కానీ వన్స్ బ్రేక్అవుట్ వచ్చిందంటే మాత్రం ఈ స్టాక్లో మనకి 30 to 40% రిటర్న్ కేవలం ఒక 4 to 5 వీక్స్లోనే రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కేవలం 1 నెలలోనే మనం ఈ స్టాక్లో 30% రిటర్న్ తీసుకోగలుగుతాం. కాబట్టి దీన్ని మనం ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తూ వాచ్ లిస్ట్ లాగా పెట్టుకొని రేపటి రోజున ఎప్పుడైతే 1250 1300 దగ్గరకు వస్తుందో అప్పుడు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో కనుక చూస్తున్నాము అని అంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు తొందరగా క్యాచ్ చేస్తే అప్పుడు మనం ఇందులో 30% రిటర్న్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. సో ఇలా మనకి చాలా కాలం సైడ్ వైజ్లో ఉన్న స్టాక్స్ని అనలైజ్ చేసుకుంటూ బ్రేక్అవుట్కి దగ్గరలో ఉన్న స్టాక్స్ని కనుక ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ మనం కనుక ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకొని బ్రేక్అవుట్ రాగానే మళ్ళీ ఒకసారి మన రూల్స్ని చెక్ చేసుకుంటూ మన బేసిక్స్ అన్నీ గుర్తుపెట్టుకొని బై చేసాము అని అంటే ఎలాంటి ఫేక్ సిగ్నల్స్ లేకుండా హ్యాపీగా మనం ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో హోప్ఫుల్లీ ఈ చార్టింగ్ యొక్క స్క్రీనర్ అనేది మీరు ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ స్క్రీనర్లో మీకు ఇంకా ఎడిషనల్గా వాల్యూమ్ బేస్డ్ కానీ లేకపోతే సింపుల్ మూవింగ్ యావరేజెస్ బేస్డ్ కానీ ఏదైనా పాయింట్స్ కావాలి అని అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇయర్స్కి రాశాను కాబట్టి 104 వీక్స్ యూస్ చేశాను. ఒకవేళ 1 ఇయర్కి కావాలి అనుకుంటే మీరు 52 వీక్స్ యూస్ చేసుకోవచ్చు. లేదా జస్ట్ 6 మంత్స్ కన్సల్టేషనే కావాలి అని అనుకుంటే 26 వీక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం, బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం. సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత
పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్స్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.